హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 48 వోల్టేజ్ 1 కిలోవాట్ స్కూటీ హబ్ మోటారు కిందటి వీడియోలో అయితే అన్బాక్స్ చేసి చూపించాం. ఈ వీడియోలో వచ్చేసరికి వైరింగ్ ఏ విధంగా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోటార్ వచ్చేసరికి 48 వోల్టేజ్ 1 కిలోవాట్ మోటారు. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 45 to 55, ఆర్పిఎం వచ్చేసరికి మీకు 650 to 700 ఉంటుంది. దీని యొక్క టార్క్ పవర్ వచ్చేసరికి 0.4 కిలోవాట్ ఉంటుంది. దీని యొక్క లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 300 kg లోడ్ అవుతుంది. మ్యాక్సిమం 300 kg అంటే 2 నెంబర్స్ సింపుల్గా చేయొచ్చు, లేదా 3 నెంబర్ అయినా ప్రాబ్లం. కానీ లోడ్ ఎక్కువ వేస్తున్న కొద్దీ మైలేజ్ అనేది తగ్గిపోతుంది, అలాగే స్పీడ్ కూడా తగ్గుతుంది. దీని యొక్క వైరింగ్ అనేది సింపుల్గా అర్థమయ్యే విధంగా దేనికి ఏది సపరేట్గా ఉంచాను. దీంట్లో మొత్తం వైర్స్ అనేవి ఉన్నాయి టోటల్గా. నేనైతే సెంటర్ లాక్ కూడా ఒకటి తెప్పించాను. దీని యొక్క థ్రాటల్ అన్నీ ఉన్నాయి. దీనికి చెక్ చేయాలనుకుంటే మ్యాక్సిమం దీని యొక్క కంట్రోల్ యొక్క యాంపియర్ వచ్చేసరికి 50 యాంపియర్ అనేది ఉన్నది. దీని యొక్క కంట్రోలరు 50 యాంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది అన్నారు. మినిమం ఇది వచ్చేసరికి 10 యాంపియర్ ఛార్జర్ ఉంటేనే కరెక్ట్గా పని అవుతుంది. 10 యాంప్ దాటి ఉండాలి. నా దగ్గర వచ్చేసరికి లిథియం అయన్ ఛార్జర్ అయితే ఉంది, కానీ ఇది 6 యాంప్ ఛార్జరే. ఇది వచ్చేసరికి వేరే కస్టమర్ది, జస్ట్ చెకింగ్ కోసమని చూపిస్తున్నాను. అయితే ఇంట్లో వచ్చేసరికి దీని హై వోల్టేజ్ వచ్చేసరికి 54.4 వోల్టేజు. దీని యొక్క యాంపియర్ అవుట్పుట్ వచ్చేసరికి 5 యాంప్ to 6 యాంపియర్ అవుట్పుట్ వస్తుంది. దీంతో అయితే ఫుల్గా ఆర్పిఎం అనేది చూపించలేము, జస్ట్ కొంతవరకు రన్నింగ్ అయితే అవుతుంది. ఎక్కువ స్పీడ్ తిప్పాలనేటప్పుడు వోల్టేజ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది అంత యాంపియర్ అనేది డ్రా చేయలేదు. ఎందుకు 6 యాంపియర్ వరకు డ్రా చేసి మిగతాది ఇంకా కావాలంటే ఇది ఇంకా అందుబాటులో నుంచి చేయలేదు. ఓకే, దీంట్లో ఫస్ట్ మీకు వైరింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 2 టెర్మినల్ వచ్చేసరికి మీకు బ్యాటరీ, ఇటు సైడ్ ప్లస్, కింద కూడా రాసి ఉంది మైనస్ ప్లస్ బ్యాటరీ 48 వోల్టేజ్ ఇన్పుట్ చేసుకోవడానికి. అలాగే 3 PS ఎల్లో, బ్లూ, గ్రీన్ మూడు కలర్స్ ఉంటాయి. అక్కడ ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా ఏదైనా రాంగ్ చేశారనుకుంటే ఇక్కడ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. థ్రాట్ల్ ఫాల్ట్ అండ్ కంట్రోలర్, మోటరు, ఓవర్లోడ్ ఏది చేసినా, ఏది చేసినా ఆ యొక్క లైట్ అనేది ఆన్ అవుతుంది. ఆ లైట్ ఆన్ అయ్యిందంటే కస్టమర్ ఏంటో అర్థం చేసుకోవాలంటే దాంట్లో రిపేర్ ఉంది, ఆ వస్తువు పైన మాత్రమే రిపేర్ ఉంది అనేది అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసరికి థ్రాటల్, ఇది వచ్చేసరికి థ్రాటల్ వైర్. రెండు వచ్చేసరికి సెంట్రల్ లాకు, 5 వైర్స్ ఉంటాయి సెంట్రల్ లాక్స్, ఒకటి సెన్సార్కి అండ్ ఒకటి వోల్టేజ్కి. ఓకేనా, ఈ రెండు కలిపి సెంట్రల్ లాక్ అనేది వెళ్తుంది. ఇది ఒక సెంట్రల్ లాక్ యొక్క కీస్ ఇవి. ఈ సెంట్రల్ లాక్ ఏంటంటే మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా, ఇప్పుడు 4 వీలర్ కార్ అనేది ఉంటుంది. కార్ అనేది ఒక దగ్గర పార్క్ చేసిన తర్వాత కీ లాక్ అనేది ఆన్ చేస్తారు. ఆన్ చేస్తే అదేంటంటే ఒక బజర్ సౌండ్ వచ్చి అన్ని డోర్స్ అనేవి లాక్ అయిపోతాయి. అలాగే ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మన బండి అనేది పార్క్ చేసిన తర్వాత, లాక్ చేసిన తర్వాత ఎవరైనా సరే కదిపారంటే మాత్రం ఆటోమేటిక్గా బజర్ అనేది మోగుతుంది. కారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. లాక్స్ అనేవి వేసేసిన తర్వాత ఎవరైనా అతిగా లాగినా, అతిగా తోసేసినా బజర్స్ అనేవి ఆటోమేటిక్గా మోగుతాయి. అదేవిధంగా ఇది కూడా సెంట్రల్ లాక్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 3 స్పీడ్ మోటార్. అంటే మీకు ఏ స్పీడ్లో కావాలంటే లో స్పీడ్, హై స్పీడ్ అండ్ మీడియం స్పీడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెడల్ అసిస్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు రివర్స్ మోడ్, నెక్స్ట్ వచ్చేసరికి ఈబిఎస్ ఎలక్ట్రో బ్రేకింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం స్విచ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్, 12 వోల్టేజ్ పాజిటివ్ వైర్. నెక్స్ట్ వచ్చేసరికి స్పీడోమీటర్ వైర్. అన్ని వైర్స్ అయిపోయి ఇది వచ్చేసరికి ఆల్ సెన్సర్ వైర్. మెగ్నీషియం స్విచ్ యొక్క వైర్ ఇది, కీలాకు. ఓకేనా, ఈ యొక్క మెగ్నీషియం స్విచ్ అనేది కీలాక్ కోసం ఒక వైర్ అనేది అటాచ్ చేసుకొని నేను కీలాక్ ఇచ్చాను. ఇంకో వైర్ నుంచి వచ్చేసరికి 12 వోల్టేజ్ పాజిటివ్కి ఇవ్వాలి కాబట్టి 48 వోల్టేజ్ పాజిటివ్కి ఇవ్వాలి కాబట్టి 48 వోల్టేజ్ పాజిటివ్కి ఇచ్చాను. కీ ఆన్ చేస్తే మొత్తం వెహికల్ కంట్రోల్ నుంచి వోల్టేజ్ వెళ్ళి మోటార్కి కూడా వోల్టేజ్ వెళ్ళి థ్రాట్ల్ దగ్గర వోల్టేజ్ అనేది ఆగుతుంది. మన థ్రాట్ల్ ఆన్ చేసేటప్పుడు మోటార్ అనేది రన్నింగ్ అవుతుంది. ఓకేనా, మొత్తం వైరింగ్ అనేది నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి థ్రాట్ల్ వైర్, ఇది వచ్చేసరికి సెంట్రల్ లాకు, ఇది వచ్చేసరికి స్పీడోమీటర్. అంటే ఏ స్పీడ్లో కావాలనుకుంటే ఆ స్పీడు, లో స్పీడ్, మీడియం, ఐడియో. ఇది వచ్చేసరికి పెడల్ అసిస్టెంట్, ఇది మీకు అవసరం ఉండదు. ఇది వచ్చేసరికి రివర్స్ మోడ్కి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఇది వచ్చేసరికి ఈబిఎస్ ఎలక్ట్రో బ్రేకింగ్ సిస్టమ్, ఇది కూడా మీకు అవసరం ఉండదు. ఇది వచ్చేసరికి కీలో తప్పనిసరిగా ఉండాలి. ఇది వచ్చేసరికి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వైరు, 12 వోల్టేజ్ పాజిటివ్తో వర్క్ అవుతుంది. మీరు 50 కిలోమీటర్ మైలేజ్ వచ్చే బ్యాటరీని యూజ్ చేస్తే దీంతో 5 km ఎక్స్ట్రా వెళ్ళేటప్పుడు మీరు పట్టే బ్రేక్స్ వచ్చేసరికి మోటార్ నుంచి వచ్చే వోల్టేజ్ని రీజనరేటింగ్ చేసి కంట్రోల్ నుంచి మళ్ళీ బ్యాటరీలో స్టోర్ అయ్యే విధంగా చేస్తుంది. అప్పుడు మీరు మరో ఎక్స్ట్రాగా 5 km అనేది వెళ్ళొచ్చు.
ఇది వచ్చేసరికి మీకు స్పీడోమీటర్ అయితే ఇక్కడ లేదు, దాని యొక్క వైర్ ఇది. ఒకసారి మోటార్ అయితే రన్ చేద్దాం. ఎవరికి కూడా మోటార్ కిట్ కొనేటప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్గా చేతులతో తిప్పడానికి మాత్రం ప్రయత్నించొద్దు. ఇది కానీ 48 వోల్టేజ్ 750 వాట్ కానీ 48 వోల్టేజ్ 1 కిలో వాట్ ఏదైనా సరే మోటరు, చిన్న మోటార్ అయితే పర్వాలేదు, పెద్ద మోటార్ ఎనీ మోటార్ అయినా సరే మీరు చేతితో పట్టుకొని థ్రాటిల్ ఒక్కసారి కానీ తిప్పారంటే మీ చెయ్యి ఇరిసేస్తుంది. అంత డేంజర్, చాలా డేంజరు. మీరు ఏదైనా దేనికైనా ఫిట్ చేసి మాత్రమే ఆ మోటార్ యొక్క రన్నింగ్ అనేది చూడాలి. లేదు జస్ట్ చేతిలో పట్టుకొని ఒక్కసారి థ్రాటిల్ మొత్తం తిప్పామంటే అది ఒకేసారి 600 RPM తిప్పేటప్పుడు మనం పట్టుకునేటప్పుడు చెయ్యిని కూడా విరిచేస్తుంది, అంత స్పీడ్గా తిరుగుతుంది. ఎవరైనా చేతులతో మాత్రం తిప్పవద్దు, దేనికైనా ఫిట్ చేసి మాత్రం తిప్పండి. ఒకసారి మోటార్ అనేది రన్ చేసి చూద్దాం. ఒకసారి థ్రాటిల్ అనేది ఆన్ చేద్దాం. చాలా స్పీడ్గా తిరుగుతుంది, చేతిని కూడా తిప్పేస్తూ ఉంటుంది. కొద్దిగా డేంజర్గా చూసుకోవాలి. దీని యొక్క ఫుల్ స్పీడ్ 650 RPM తిప్పాలనుకుంటే ఇక్కడ 6 amp ఛార్జర్ అనేది సరిపోవడం లేదు. మినిమం 15 ampere అవుట్పుట్ ఇస్తేనే ఈ ఫుల్ స్పీడ్తో ఇది రన్నింగ్ అవుతుంది. మనము ఇదేంటంటే మ్యాక్సిమం RPM వచ్చేసరికి 400 RPM దాటి తిరిగిన వరకు తిరుగుతుంది. తర్వాత వచ్చేసరికి ఇంకా తిరగలేకపోయి దాని యొక్క యాంపియర్ అనేది చాలకపోవడం వల్ల ఇది మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆన్ చేస్తే మాత్రమే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మీకు డ్రమ్ బ్రేక్స్. ఓకే, ఒకసారి సెంటర్ లాక్ గురించి చూపిస్తాను. దీనిపై నేను చెయ్యి ఎందుకు పెట్టానంటే ఇది ఆల్రెడీ నైట్ అయిపోయింది, చాలా ఎక్కువ బజర్ కూడా ఎక్కువ వస్తుంది సౌండ్. దీని నుంచి సౌండ్ ఎక్కువ రావడం వల్ల ఎవరైనా బాగోదు బయటకి సౌండ్ ఎక్కువ వస్తే. కనుక దీనిపైన చేయి పెట్టడం వల్ల సౌండింగ్ అని తగ్గిపోతుంది. అందుకు చాలా తక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి అలా వస్తే సరిపోద్దని మీ జస్ట్ చెకింగ్ కోసమే లాకు అన్లాకు అండ్ బజర్ సౌండ్స్. ఓకే, ఓవరాల్గా అన్నీ అయితే చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.